హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. 2024 ఎలక్షన్స్లో ఘన విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ కూటమి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలతోటి కూటమిలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు ఈరోజు ఒక మీటింగ్ అనేది నిర్వహించారు. ప్రధానంగా ఆ మీటింగ్లో కూటమిలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు పార్టిసిపేట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా అందులో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ మీటింగ్ జరిగిన ఉద్దేశం ఏంటంటే, ఎన్డీఏ కూటమి యొక్క శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. సో ఆయన ఈ ఎమ్మెల్యేల మద్దతుతోటి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానంగా ఏంటంటే, ఈ కూటమి ఎన్డీఏ మీటింగ్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ప్రధానంగా మాట్లాడారు. వాళ్ళ మాటల్లో అర్థం ఏమిటి, వాళ్ళ మాటల్లో అంతర్యమేమిటి, ఎవరెవరి మాటలు ఎలా ఉన్నాయి, సో వాళ్ళు ప్రధానంగా భవిష్యత్తులో దేని మీద ఫోకస్ పెట్టబోతున్నారనే విషయాన్ని ఒకసారి మనం చూస్తే కనుక, ప్రధానంగా ఎన్డీఏ కూటమి మీటింగ్ మొదలుపెట్టిన తర్వాత అచ్చెన్నాయుడు గారు ప్రారంభోపన్యాసం చేశారు. అచ్చెన్నాయుడు గారు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు మాట్లాడమని. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ప్రధానంగా అనిపించింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కొనియాడారు. అదేవిధంగా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయని ప్రధానంగా ప్రస్తావించారు. సో అందరం కలిసి సమిష్టిగా కష్టపడడం వల్లే కూటమికి 164 సీట్లు వచ్చాయని చెప్పేసి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఏపీ ఎన్డీఏ విజయం అనేది దేశానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా ఎలా చేయాలి ఏంటి అనే విషయంలో ఆదర్శంగా నిలిచింది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తానికి అని చెప్పేసి ప్రధానంగా ప్రస్తావించారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఇది కక్ష సాధింపు సమయం కాదు అని చెప్పి పునరుద్ఘాటించారు. సో కక్ష సాధింపులు ఉండవు. ప్రజలకి మనం అనేక రకాల మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాము. సో ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ప్రస్తావించారు. తర్వాత విద్య, వైద్యం, ఇరిగేషను, సో ప్రతి డిపార్ట్మెంట్ని కూడా స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారిని కూడా ప్రసంగించవలసిందిగా కోరారనమాట. సో పురంధేశ్వరి గారు మాట్లాడుతూ కూటమి యొక్క గొప్పతనాన్ని, కూటమి గడ్డం వల్ల ఉపయోగం అనేది చెప్తూ పురంధేశ్వరి గారు మాట్లాడుతూ, మోడీ గారి స్ఫూర్తితోటి, చంద్రబాబు గారి యుక్తితోటి, పవన్ కళ్యాణ్ గారి శక్తితోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి పురంధేశ్వరి గారు ప్రధానంగా మాట్లాడారు. సో తర్వాత పురంధేశ్వరి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున విజయం అందించిన ప్రజలకి పాదాభివందనాలు అని చెప్పి తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో ప్రధానంగా వినిపించింది ఏంటంటే, సో కూటమిని ఎన్నుకొని ప్రజలు గెలిచారు, ఇక నాయకులు వంతు. ప్రజలు ఏ విశ్వాసంతో, ప్రజలు ఏ కోరికతోటి కూటమిని గెలిపించారో, ప్రజల యొక్క కోరికల మేరకు, ప్రజల యొక్క అభిష్టం మేరకు కూటమి పరిపాలన సాగాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలకి, అన్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశం యొక్క ఎమ్మెల్యేలకి వివరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో రాష్ట్రంలో అసలు ఇంతవరకు అంత అప్పు అయింది, ఏమేమి తాకట్టు పెట్టారు, రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అనేది ఇంకా చూడలేదు. చూసిన తర్వాత తన అనుభవాన్ని, చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని అంతా జోడించి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. సో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, అన్ని జిల్లాలు కూడా కూటమికి బ్రహ్మరథం పట్టాయన్నారు. అన్ని జిల్లాలను కూడా సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, అమరావతి మన రాజధాని అని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధాని అంటూ విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ అయ్యే విధంగా అనేక రకాల చర్యలు తీసుకుంటాము. వైజాగ్ అనేది ఏంటంటే 3 పార్టీలకు, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన జిల్లా విశాఖపట్నం జిల్లా. సో విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ అయ్యే విధంగా దానికి అన్ని విధాలుగా మన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి కర్నూలు ప్రజలు కూడా మనకి బ్రహ్మరథం పట్టారు. కర్నూలు కూడా మనం అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పేసి కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో కూడా కక్ష సాధింపులు అయితే ఉండవు అని అంటూనే, ప్రభుత్వ పరంగా, శాఖల పరంగా అవినీతి జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించాల్సిందే, ఒకవేళ శిక్షించకపోతే ఇది అలవాటయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు.
తర్వాత ఇంకోటి ఏంటంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి జరిగిన అవమానాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ నుంచి శపథం చేసి బయటకు వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ శపథాన్ని ప్రజలు గుర్తించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది. సో ఇది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారు ముగ్గురు కలిసి కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు. సో 3 పార్టీల యొక్క ఉద్దేశం అయితే వీళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను బట్టి అయితే అర్థమవుతుంది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో మీద ఏంటంటే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేటట్టుగానే వీళ్ళ ముగ్గురి ప్రసంగాలు కనపడుతున్నాయి. అదేవిధంగా అమరావతి పూర్తి స్థాయి అభివృద్ధి దిశగానే ఈ ముగ్గురు అడుగులు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. సో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ప్రభుత్వ అడుగులు ఎటుబడతాయి, ప్రభుత్వ అడుగులను బట్టి కూడా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.